ఆది కాండము 31 అధ్యాయము 42 వచనాన్ని చూసుకుందాము. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలోనంటే యాకోబు తన మామ ఇంటి నుంచి పారిపోతా ఉన్నాడు, తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యంలో లాబాను ఇతను తరుముకుంటూ వచ్చి ఏదన్నా హాని చేయాలి యాకోబుకు అని ప్రయాణం చేసి యాకోబు దగ్గరికి వస్తా ఉన్నాడు. కానీ రాత్రి వేళ స్వప్నంలో దర్శనంలో దేవుడు లాబానుతో మాట్లాడినాడు. జాగ్రత్త, నా బిడ్డతో ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త అని చెప్పినందుకు లాబాను యాకోబుకు ఏ హాని చేయలేకపోయినాడు. మరి శత్రువును దేవుడు అణిచివేసినాడు. మరి లాబాను యాకోబుతో మాట్లాడుతా ఉన్నాడు. అలాంటి సందర్భంలో యాకోబు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నీ దగ్గర చాలా సంవత్సరాలు పనిచేసినాను, 20 సంవత్సరాలు పనిచేసినాను, కానీ నాకు వచ్చిన లాభం ఏం లేదు. నా జీతాన్ని 10 సార్లు మార్చినావు. నేను ఎంతో దయనీయ